Hi, this is Naveen Vijay Krishna. Please subscribe to Tree Media. నాయనమ్మ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? పట్టుదల ఒకటి, ధైర్యం. అంటే ఎన్ని అయినా కూడా తట్టుకోవచ్చు. మనిషి అన్నోడు తట్టుకోగలుగుతాడు. ఓకే ఓకే. ఒక లేడీ అయినా మనిషి, ఒక జెంట్, అదే బాయ్ ఆర్ గర్ల్, ఏదైనా తట్టుకోవచ్చు. ఏంటంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎంత ఆవిడ పాస్ అవే అయిపోయాక, ఆమె చనిపోయాక కూడా అప్పటికి నేను ఐ వాజ్ ట్రైంగ్ టు నెక్స్ట్ డైరెక్షన్ ఏదో ఒకటి చేయాలి. అది ఎప్పుడు కోల్పోలేదండి. ఓకే. ఏదో ఒకటి బిజినెస్ పెట్టాలి, ఏదో ఒక దాంట్లో కంపల్సరీ అండ్ కరెక్ట్ లెవెల్ బాగా చేస్తుండే. వర్క్ ఎప్పుడు తగ్గలేదు. అదొక్కటి నా కాన్ఫిడెన్స్. ఏంటంటే ఆవిడ కూడా అంతే. ఉంటాయి ప్రాబ్లమ్స్, ఉంటాయి లైఫ్లో, కానీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకే. అక్కడే అయిపోద్ది. అక్కడ మనం స్టాప్ అయిపోయామంటే అయిపోద్ది. థ్యాంక్స్ టు కోవిడ్, ఆ స్టూపిడ్ కోవిడ్ వల్లే చాలా వరకు నాకు వర్క్ లేదు. లేకపోతే ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆ టైంకి. ఓకే. బట్ గుడ్, ఆ గ్యాప్ వల్ల కూడా నాకు చాలా తెలిసి వచ్చింది ఇన్ లైఫ్ చాయిసెస్ కానీ, ఫ్యూచర్ ఎలా తీసుకెళ్ళాలి కానీ. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, అంతా మన మంచిగా అంటారు కదండి. సో అలాగే ఇట్ హెల్ప్ మీ. ఆవిడ దగ్గర అదే అండి మెయిన్ పట్టుదలండి. ఎంత వచ్చినా, ఫిజికల్ పెయిన్ అయినా, మెంటల్ పెయిన్ అయినా, బాధ అయినా కూడా ఆవిడ చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా తీసుకుంటారు, తట్టుకుంటారు ఆవిడ స్ట్రాంగ్. అది ఒకటే చాలా మెచ్చుకున్నారు. ఓకే ఓకే. కానీ ఇండస్ట్రీలో అండి డబ్బు ఉంటే, లేదా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీస్ ఉంటే ఏముంది, పెద్ద మ్యాటర్ కాదు, అవకాశాలు కావచ్చు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ అవకాశాలు చాలా టఫ్గా వచ్చాయి మీ కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కదా, అలా చూసుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళ హెల్పింగ్ ఉంది, లేదని నేను కాదు నా ఉద్దేశం. బట్ అయినప్పటికి కూడా అవకాశాల వైజ్ అలా చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఈ తప్పు ఇక్కడ చేయకూడదు, చేయకుండా ఉండాల్సిందే, ఇది ఇక్కడ చేయకుండా ఉండాల్సిందే అని మొత్తం ఓవరాల్గా కెరీర్లో చూసుకుంటే ఎన్ని ఉంటాయండి? రెండు పద్ధతులు ఉందండి. ఒకటి, ఒక హీరో ఒక సినిమా ఫ్యామిలీ నుంచి లాంచ్ అవుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతవరకు ప్రొడక్షన్ హెల్ప్, ఒక పెద్ద ప్రొడ్యూసరు వెయిట్ చేసి దాన్ని ఒక స్కేల్లో తీసుకొచ్చి లాంచ్ చేయడం ఉంటుంది. సో నేను టెక్నీషియన్ అవ్వకపోయి ఉంటే ఐ వుడ్ ప్రాబబ్లీ గాన్ అట్ సైడ్, అండ్ ప్రాబబ్లీ అది ఈజియర్ ఉండేదేమో నాకు. ప్రాబబ్లీ అక్కడ వచ్చే అడ్డంకులు ఇది వేరే ఉండేది. ఓకే. నేను టెక్నీషియన్ తీసుకున్న దగ్గర చాలా వరకు అప్పుడప్పుడు క్వశ్చన్ చేసేవాడిని. మేబీ స్మార్ట్గా ఆలోచించాలేమో, అలా చేసుకుంటే అయిపోయేది కదా అని అనుకునేవాడిని. అది నా అప్బ్రింగింగే అండి. అది ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంది అని పెంచలేదు ఎక్కువ. మనం చాలా రిచ్ అన్నట్టు పెంచలేదు. నన్ను చెన్నైలోనే పెంచారు. సో ఒకరోజు నాన్నమే చెప్పారు, ఎప్పుడు మనం మిడిల్ క్లాస్ అని అనుకొని నువ్వు పెరగాలి రేపు, ఎందుకంటే అది అలవాటు అవుతేనే నీకు తర్వాత ఉంటుంది. ఎందుకంటే రేపు డబ్బులు రేపు ఉంటుంది, రేపు వెళ్ళిపోవచ్చు. అంతేగా, వెళ్ళిపోయినప్పుడు నీకు ఎలా హ్యాండిల్ చేయాలో లైఫ్ తిరిగిపోతే చాలా డేంజర్ అయిపోద్ది లైఫ్ అన్నట్టే ఒక భయం ఉండేది ఎప్పుడు. సో ఏంటంటే ఒక సెల్ఫ్ తర్వాత ఇప్పుడు యాక్టింగ్ ఎప్పుడైతే వద్దన్నారో టెక్నీషియన్గా నా సొంతంగా నేను ఐ కేమ్ అప్ మై ఓన్ వే. ఎందుకంటే ఇక్కడ రికమెండేషన్కి స్కోప్ లేదు. ఓకే. టెక్నీషియన్ లైఫ్ ఏంటంటే డైరెక్టర్ నచ్చితే ఉంటావు, లేకపోతే లేవు, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. సో అలా నేను ఎదిగాను లైఫ్లో. సో ఒక సెల్ఫ్ మేడ్ టెక్నీషియన్గా, యాక్టర్గా కూడా ఐ వాంటెడ్ టు కమ్ అప్ ఆన్ మై ఓన్. ఓకే. సో నేనుగా ఆడిషన్ ఇచ్చి, ఏ సినిమా పర్లేదు ఆడిషన్ ఇచ్చి, రేపు నా టాలెంట్ అది గుర్తింపు వస్తే దానివంతా అదే పెరుగుతుంది అన్నట్టు వచ్చాయి. బట్ ఇన్ని అడ్డంకులు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి నా చేతిలో లేని ఇది మాట. ఇఫ్ సపోజ్ నేను ప్రొడ్యూస్ చేస్తుంటే ఐ వుడ్ హ్యాడ్ మై బ్యాకప్. నా బ్యాకప్ నేను పెట్టుకొని నేను ప్రొడ్యూస్ చేసేవాడిని. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు, ప్రమోషన్ వరకు రెడీ చేసుకునేవాడిని. సో ఆ ప్లానింగ్ మరి ఎక్కడ ఫాల్ట్ అయిందో నాకు తెలీదు, అటు సైడ్ ప్రొడక్షన్ వైపు కానీ. సో ఈ చేతిలో లేకపోయేసరికి ఏమైందంటే అండి, సినిమా రిలీజ్ అవ్వకపోవడం, ఇవి ప్రాబ్లమ్స్. లేకపోతే ఐ వాంటెడ్ టు గో ఆన్ మై ఓన్. ఇప్పుడు కూడా అదే అండి, చాలామంది అదే అంటారు, నీ పొజిషన్లో ఉంటే నేను ఈ పాటికి ఏలేసేవాడిని ఏదైనా అంటే, కాదురా, నా పొజిషన్లో ఉంటే నువ్వు మా మనుషులతో కూడా డీల్ చేసేవాడివి. నువ్వు నాన్న కింద ఉంటే నీకు వేరేలాగా ఉండేది.
ఒకటి మహానుభావుడు అయిపోయారు, లేకపోతే నువ్వు అస్సలు వీపీ గడి అయిపోయి రోడ్డు మీద పడిపోయాడివి, అది ఉండేది. సో ఇంకోటి షూలో చాలా ఈజీగా ఉంటుందని ఆలోచించద్దు ఎప్పుడు. ఓకే ఓకే. నేను ఎందుకు ఇది చేస్తున్నా ఒక రీజన్ ఉంది, ఇందాక మీకు చెప్పాను. అవును అవును. అన్లెస్ నేను ఇఫ్ ఐ డోంట్ గో త్రూ ఆల్ దట్, నేను ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఎప్పుడైతే డాడీ చెప్పారు, నేను నా ఫస్ట్ ఆడిషన్ ఫెయిల్ అయ్యారా, తలుపులన్నీ మూసేసుకొని పడుకునేసాను రూమ్లో. అంటే ఓకే, మనం ఒక్కరికే డిఫెక్ట్ కాదు, అవుతాయి అందరికీ. చాలామందికి ఒకసారి టైమింగ్ వల్ల కానీ ఏమో ఆ టైం కుదరక అలా అయ్యి ఉండొచ్చు. సో నాకేనా మోటివేషన్ వచ్చింది, నేను ఇప్పుడు ఇంటి డబ్బులు వాడుకోవద్దని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయానండి. ఇప్పుడు ఓకే, ఇంట్రొడక్షన్ ఉండకూడదు. ఒకవేళ రేపు నాకు సత్తా మీద నేను నా ప్రొడక్షన్ హౌస్ నేను ఫ్లోట్ చేసుకొని నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను. ఓకే, ఫండింగ్ నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకొని చేసేలాగా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేలాగా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి తిరిగి డబ్బులు చేరేలాగా నేను ప్లాన్ చేసుకొని నేను చేయాలనే నా కోరిక. ఓకే ఓకే ఓకే. సో అలా ఉంటే ఏంటవుతుందంటే అండి, లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే నా ఉద్దేశం, మీరు ఈ జర్నీలో మిస్టేక్స్ వైజ్ అంటే ఈ పొరపాటు జరిగి ఉండకపోతే బాగుండేది, ఈ పొరపాటు జరిగి ఉండదు, అది చాలా ఉన్నాయండి. అంటే ప్రాబ్లీ అదే కదా, మేజర్లీ నేను ఇంటికి వెళ్ళి ఉండాలి, డబ్బులు తీసుకొని ఉండాలి, ప్రొడ్యూసర్కి ఇచ్చేసి ఉండాలి, ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయి ఉండాలి, చేసేసి ఉండొచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి, 100% క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఏ క్వశ్చన్స్కి నేను ఒక థాట్ అనుకొని ఒక ఫీలింగ్తో ముందరికి వెళ్ళాను, అది నేను వదులుకుంటే నా ఐడెంటిటీ పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అదొక ఇన్స్టింక్టివ్లీ వచ్చిన థాట్. ఓకే ఓకే. సో చేతకాని వాడు కాదు. నాకు ఇప్పటికీ టెక్నీషియన్గా నాకు చాలా మంది ఉన్నారు రెడీగా ఇవ్వడానికి. ఐ కెన్ స్టిల్ గో బ్యాక్ అండ్ వర్క్ యాజ్ అన్ ఎడిటర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు. ప్రాబ్లం లేదు. సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ అ డైరెక్టర్. పిచ్ చేస్తున్నాను. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి నేను వెళ్ళి నరేష్ చేస్తాను. ఏ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ నాకు ఎవరు ఇవ్వద్దనే కోరుకుంటా. ఇప్పటి వరకు జరిగిన ఈ గడిచిన కాలంలో బ్యాక్ వెళ్ళి ఒక సిచ్యువేషన్ మళ్ళీ మీరు సరి చేసుకొని రావాలనుకుంటే ఏది ఉందండి? సరి ఏది చేయనండి. సరి చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను. ఇప్పుడు చాలా మంచి స్టేట్లో ఉన్నాను, ఇక్కడ మైండ్ స్టేట్లో. ఎందుకంటే నేను చాలా స్పాయిల్డ్ బాయ్ లాగా ఉండేవాడిని ప్రాబబ్లీ. ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా, వాస్తవాలు తెలియకుండా, ఐడ్ హావ్ బీన్ లాస్ట్. పెళ్లి ప్రాబ్లీ త్వరగా అయిపోయేదేమో, అంటే అయ్యేదేమో అంటున్నా, ఒకవేళ అలా ఉంటే. నీలో అయిపోయి ఏదో ఒక హిట్ పడితే పెళ్లి చేసుకుంటా. టుడే ఐఎమ్ అ మ్యాన్. ఇది ఎలా వచ్చానో ఇక్కడికి నాకు తెలియదు, కానీ ప్రాబ్లీ నాకు ఎక్కడ వెయిట్ తక్కువ ఉండాలో అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కడ జుట్టు ఎక్కువ ఉండాలో అక్కడ తక్కువ ఉండొచ్చు ఇప్పుడు. బట్ మానసికంగా టుడే ఐఎమ్ ఇన్ అ వెరీ కాన్ఫిడెంట్ స్టేట్. ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు, ఎలాంటి అండర్ కాన్ఫిడెన్స్ లేదు. సో ఈ వచ్చారంటే ఇదన్నీ దీనివల్లే. ఏంటంటే నాకు ఛాన్స్ ఉంటే వెనకాల వెళ్ళి జస్ట్ చూసుకొని వస్తాను అంతే. సరి చేయరు అస్సలు, ఏ సరి చేయను. నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, చూసుకొని వస్తా. అట్లా చూసుకోవాలనుకుంటే అంటే ఏ టైంలో నేను చాలా లో ఉండి ఇది అవ్వదు మన వల్ల అని అనుకునే టైమ్స్ ఉన్నాయి కదండి, ఒక్కసారి చూసుకొని వస్తాను మళ్ళీ. చెప్పుకొని వస్తారు అవుద్ది, చెప్పరు మళ్ళీ, ఎందుకంటే తర్వాత అవుద్ది కదా, చూసుకొని వస్తా. ఫస్ట్ నాకు ఆ క్యూరియాసిటీ ఎక్కువ, అది నాకు. అది అప్పుడు నేను ఎలా ఉండేవాడిని, మన గ్రోత్ ఒకసారి మనకే తెలుసుకోవాలి. ఈరోజు నేను ఎలా చూస్తున్నా, అప్పుడు నేను మనుషులతో ఎలా మాట్లాడేవాడిని, ఇవాళ ఎలా మాట్లాడుతున్నా. ఒక్కసారి చూసుకొని ఆనందించుకొని వస్తాను అంతే. సో ఏదైతే నెగటివిటీ జరిగిందో ఇట్ ఎఫెక్టెడ్ మీ, 100% ఎఫెక్టెడ్ మీ. కానీ దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్ చాలా, సిల్వర్ లైనింగ్ ఒకటి ఉంటుందండి దానికి, అది చాలా ఇట్ హెల్ప్ మీ. అన్ని పరీక్షల వల్లే ఈరోజు నేను వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు కూడా ఐ కెన్ స్టార్ట్, నాట్ టు లేట్ అండి. బట్ ఇక్కడ డిలే చేయను ఇంకా. I want to do something. The ideas I want to write or the scripts I want to direct. ఇప్పుడు చాలా డిఫరెంట్. ఒకప్పుడు అది ఉండేది కాదేమో, ఈ బ్యూటీ అప్పుడు మిస్ అయిపోద్దేమో. ఇలాగే ఉండాలి లైఫ్ అని కోరుకున్నాను. దిస్ ఇస్ అంటే అదే చెప్పాను, నా జర్నీ నాకు ఇష్టం. పర్ఫెక్ట్ జర్నీ. హ్యాపీనెస్ ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లాసెస్ ఏముందండి నా పర్సనల్ గానండి, అంటే నేను లాసెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ లాస్. అండ్ ఈవెన్ నేను కొన్ని బిజినెసెస్ లో మధ్యలో పెట్టి కోవిడ్ ముందు షట్ అయిపోయి అంత మొత్తం ప్రాణం పెట్టి మొత్తం ఊడ్చుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది ఎండ్ అయిపోయి, సినిమా ఆగిపోయి దాంతో ఊరంతా అనుకుంటున్నారు సరిగ్గా ఆడక, చాలా లో ఫేజ్ అది, ఇంకా మొత్తం డిస్ట్రాయిడ్ అంట. అంటే మనం ఏం చేసినా దేవుడు తిరిగి మన మీద
దాడి చేస్తున్నారు, సో మరి నేనేం చేయకూడదేమో అని అనుకుంటే అప్పుడు ఒక ఆవిడ, నేను మా చెన్నైలో నా నాన్నమ్మ వాళ్ళని అడిగితే నీకు ఆ ఏళ్ళనాడు శని నడుస్తుంది, నాకు ఎప్పుడో చెప్పారు 35-36 వరకు నీకు సక్సెస్ ఉండదు ఏం చేసినా. నేను నమ్మలేదు. మనకేం తక్కువ, మనకి ఏమేం చేస్తాం, మనకి ఇది వచ్చు అది వచ్చు, లేకపోతే డ్రైవర్ ఉద్యోగాన్ని చేసుకుంటాం, నాకేం ప్రాబ్లం అన్నట్టు అనుకుంటుంటాను. ఓకే ఓకే. బట్ నిజంగానే ఒక పాట నేర్పిస్తుంది. 35 వరకు కొట్టిందండి లైఫ్. ఎంత పుష్ చేస్తుంటే అంత గట్టి కొడుతుంది, బ్యాక్ వచ్చేస్తున్నారు. ఓకే. ఎంత గట్టిగా పుష్, ఎంత ఇంకా ఒకసారి తగిలేం పడ్డాం, లేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా పడుతుండే. ఓకే. సో అన్ఇమాజినబుల్ బీటింగ్స్. ఓకే. అంటే మానసికంగా బాధ కూడా కాదండి, బ్లాంక్ అయిపోయాను. ఏం ఆలోచించినా రివర్స్ అవుతుంది, ఇంకేం చేయొచ్చు నేను. ఓకే ఓకే. అనగా అప్పుడే అనుకున్నా ఏం చేయొద్దు, సైలెంట్ అయిపో. అదే మన టైం కానప్పుడు సైలెంట్ అయిపోవాలి, అంతే కామ్గా. ఎక్స్పెరిమెంట్లు చేయ. నాకు టైం వచ్చింది, ఈరోజు సత్య వచ్చింది, దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ యాజ్ నేను ఎవరికైనా సినిమా చూపించినా యాజ్ అ డైరెక్టర్ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్ అండ్ థింకింగ్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ అ మూవీ. హర్షిత్ వల్ల మేజర్ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి 100% అండి. ఎందుకంటే నేను నా వేరే స్క్రిప్ట్, ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ పిచ్ చేయడానికి వెళ్తుండే అప్పుడు అందరి దగ్గర. సో 2-3 చాలా వరకు అది లేదు, కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలనుంది, లేకపోతే మార్కెట్ వైజ్ ప్రాబ్లము, ఏదో ఒకటి స్టోరీ తర్వాత చెప్తాము, లేకపోతే 2-3 ఏదో పుల్లలు పెట్టి ఏదో ఒక ఇలాంటి జరిగింది. సో పర్లేదు అప్పటికే ఓకే చేయి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్దాం, అప్పటికే ఉంది అన్న టైంలో హర్షిత్ కలిసాడు. ఓకే ఓకే. హర్షిత్ కలిసి నాకెందుకు చెప్పట్లేదంటే, నువ్వే బిజీగా ఉన్నావు, అండ్ ప్లస్ మీరు చిన్న సినిమాలు ఎక్కడ చేస్తారు అంటే, ఎందుకు నాకు చెప్పు, మేము డిఆర్పి స్టార్ట్ చేసాం, మేము అన్నీ చేస్తున్నాం అంటే నేను చెప్పా. నాకు నచ్చింది బాగా స్క్రిప్ట్. అప్పుడు వచ్చి ఈ సత్య అనేది పెట్టాడు. ఇలా అనుకున్నా, ఎందుకంటే నువ్వు ఎడిటర్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, బట్ డైరెక్టర్గా ఇంకా ఎవరు తెలియదు కదా, ఇది ఒక ప్రాబ్లమ్ నేను ట్రస్ట్ చేయొచ్చు, బట్ ఒకటి చేస్తానంటే ఇంకా నీకు హ్యాపీరా, నేను చూపించుకోవడానికి ఉంటుంది. రైట్. ఓకే. అప్పుడు అందుకే నేను ఒక సాంగ్ని కూడా షార్ట్ ఫిల్మ్లో రాశాను, ఎందుకంటే రేపు మాపు అది యాక్చువల్లీ ఒక స్టోరీలుగా కూడా యూజ్ అవ్వాలని. ఓకే. హర్షిత్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, దీంట్లో నువ్వు, తేజు, స్వాతి షైన్ అవ్వాలి, శృతి రంజని మ్యూజిక్ డైరెక్టర్, ఇది నాకు మెయిన్ రా, పర్సనల్గా యాజ్ అ ఫ్రెండ్ నువ్వు డైరెక్టర్ రేపు అయిపోవాలి అని అన్నాడు. సో నేను అలాగైతే నేను ఇది షార్ట్ ఫిల్మ్లా తీస్తారా, స్టోరీ చెప్తాను నేను, అందులో సాంగ్ ఇన్వాల్వ్ చేస్తాను. సో ఇమోషనల్గా నాకు ఆడుకోవడానికి టైం ఉంటుంది, ప్లే చేయడానికి. సో రేపు ఏమన్నా చూస్తే ఓకే ఇతను సినిమా తీయగలుగుతాడు, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఈ కెన్ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ అని వస్తుందనే ఈ కాన్సెప్ట్ లాగా అనుకొని ఫినిష్ చేసాం. సో సత్య ఒక మంచి సక్సెస్ చూశారు, చిన్న బడ్జెట్లో మీరు అనుకుంటున్న లిమిటెడ్ క్రూతో. కరెక్ట్. సో రేపు మళ్ళీ మంచి పెద్ద ప్రాజెక్టు చేసి మంచి డైరెక్టర్గా ఆ కోణంలో మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.